మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో ప్రతి భావం ముఖ్యమే. మరి ప్రతి భావం బలం కలిగి ఉందా అని ఎలా తెలుసుకోవాలి? మరి అలా లేకపోతే బలం లేదా ఆ భావానికి? ఇప్పుడు చెప్పే విధంగా ఉంటే ఆ భావం నుంచి అందుకోవాల్సినవి సంపూర్ణంగా అందుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ లగ్నం, మీది ఏ లగ్నమో రాసుకోండి. లగ్నం, అది మేష లగ్నమా, వృషభమా, మిథునమా, ఇట్లా ఏ లగ్నమైనా సరే లగ్నము అధిపతి చూడండి ప్లస్ రవిగ్రహం. లగ్నము రవిగ్రహం, ఎందుకంటే లగ్నకారకుడు రవిగ్రహం. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే మీకు 100% ఎక్కువగా లగ్న బలం. లేదు మీ లగ్నాధిపతిని అది విరుద్ధ గ్రహాలైనప్పటికీ రవిగ్రహం చూస్తూ ఉంటే 100%. లేదు మీ లగ్నాధిపతి ఎవరైనా కానీ ఆయన రవి నక్షత్రాల్లో ఉన్న మీకు 100% లగ్న బలం, రవిగ్రహ బలం కూడా వచ్చేస్తుంది. ఇది ఒకటో పాయింట్ అయిపోయింది. అట్లాగే కాలపురుష చక్రంలో మేషలగ్నం ఏంటి ఫస్ట్ మేషలగ్నానికి ముఖ్యంగా రవి పంచమాధిపతి, 5th లార్డ్. మీ మేషలగ్నానికి రవిగ్రహం ప్లస్ కుజగ్రహం కలిసి ఉన్న మీ కుజుడిని రవి చూస్తూ ఉన్నా, లేదా మీ కుజుడు వెళ్ళి మీ లగ్నాధిపతి రవి నక్షత్రాల్లో ఉన్న. రవి నక్షత్రాలు ఎక్కడ ఉంటారండి? కృత్తిక, అశ్విని, భరణి, కృత్తిక మేషరాశిలోనే ఉన్నారు. 2 వృషభ రాశిలో కూడా కృత్తిక ఉంది. తర్వాత సింహరాశిలో ఉత్తర ఉంది, కన్యా రాశిలో కూడా ఉత్తర ఉంది. తరువాత ధనస్సు రాశి ఉత్తరాషాఢ ఉంది, అట్లాగే మకర రాశిలో ఉంది. ఇది రవి నక్షత్రాలు. అంటే ఒక అగ్నితత్వంలో ఒక భూతత్వంలో రవి నక్షత్రాలు ఉన్నాయి. ఈ రవి నక్షత్రాల్లో మీ కుజుడు ఉన్న ఇది మేష లగ్నం అయినప్పుడు మాత్రం తీసుకోండి. లేదు అన్ని లగ్నాల వారికి ఇది వర్తిస్తుంది. మీ లగ్నాధిపతి రవి నక్షత్రంలో ఉన్న బలం ఉంటుంది, ముఖ్యంగా మేష లగ్నం వారు ఉంటే మీకు పూర్వజన్మ పుణ్యం ఉన్నట్లు 100% మంచి దైవానుగ్రహం ఉంటుంది. ఇంకా మేషలగ్నం అయిపోయింది. నెక్స్ట్ మేషలగ్నం నుంచి 2, మీరు మేషలగ్నం వారు 2 గురుబలం ఉండాలి. గురుబలం ఉంటే మనకి కుటుంబం బాగుంటుంది. మనం సంపాదించే ధనం సరైన సమయానికి అన్నీ మనకి అంటే సంపాదించుకునే శక్తి వస్తుంది. ఇవన్నీ మరి కారకుడు గురుడు. ఇదే మేషలగ్నం వారికి శుక్ర గురులు కలిసి ఉన్న మీ శుక్రుణ్ణి గురుడు చూస్తూ ఉన్న 100% బలం ఉన్నట్లే. ఇంకొక విచిత్రం,
ఇదే శుక్రుడు నక్షత్రాలు గమనించినట్లయితే మేషంలో, సింహంలో, ధనుస్సులో మాత్రమే ఉన్నాయి. మేషం మరి శుక్రుడికి 3 వ్యతిరేక గ్రహాలే. ఎవరు? కుజ, గురు, రవి. అయినప్పటికీ శుక్ర నక్షత్రాలు అగ్నితత్వపు రాశుల్లోనే ఉన్నాయి. 3 గురుపాలిత రాశుల్లో ఉన్నాయి. అందుకని గురు శుక్రులు చాలా ముఖ్యం మేష లగ్నానికి గురుడు. అట్లాగే పంచమాధిపతి రవి పంచమ స్థానం బలం ఉంది, ప్లస్ గురుడు కలిసి ఉంటే. అట్లాగే భాగ్యాధిపతి గురుడు స్వరాశిల్లో ఉంటే బలం ఉన్నట్లే. అట్లాగే శని గురులు కలిసి ఉన్నారు, బలం ఉన్నట్లే. అది ఏ భావం అయిందో ఆ భావానికి బలం ఉంది. ఇట్లా ఇప్పుడు తులాలగ్నం, దీనికి రివర్స్ లగ్నం తీసుకుంది. తులాలగ్నం అంటే ఎవరి బలం ఉండాలి? శుక్రుడు ప్లస్ రవి. రవి లాభాధిపతి అయ్యారు. మరి రవి బాధకారకుడు కదండి, కలిసి ఉండొచ్చా? ఉండవచ్చు లగ్న బలంలో మాత్రం. మరి ఇంకా 2 వృశ్చిక రాశి అంటే కుజుడు ప్లస్ గురుగ్రహం ఇలా ఉంటే, లేదా కుజుడిని గురువు చూస్తూ ఉన్నా ధనానికి లోటైతే ఉండదు. మరి తృతీయం ఇదే తులాలగ్నానికి గురుగ్రహం అయ్యారు. తృతీయానికి కారకుడు ఎవరండి? కుజగ్రహం. అంటే కుజగురులు లేదా గురుడు కుజుడిని చూస్తూ ఉన్న మీకు 100% ధైర్యం ఎక్కువ ఉంటుంది, అట్లాగే దైవభక్తి ఉంటుంది, అట్లాగే అన్ని విధాల బాగుంటుంది ధన విషయంలో. ఇంక ఇదే తులాలగ్నానికి 4వ అధిపతి 5వ అధిపతి శని భగవానుడు, 4కి చంద్రుడు. శని చంద్రులు కలిసి ఉన్న శనిని చంద్రుడు అంటే శని చంద్రుడు చూడాలంటే సమసప్తకాల్లో ఉన్న, లేదా ఇదే శని వెళ్ళి కర్కాటక రాశిలో ఉన్న వీరు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి వీరికి. మరి ఇదే శని గురులు వస్తారు పంచమకారు. ఇదే శని భగవాన్ని గురుడు చూస్తూ ఉన్న, కలిసి ఉన్న. మరి ఇంకా మళ్ళీ షష్టాధిపతి గురుడే, కుజగురులు. ఇంకా పోతే సప్తమం శుక్రుడు. శుక్రుడిని కుజుడు సప్తమాధిపతి కుజుడు కదా, ఈ కుజుడిని శుక్రుడు చూసున్నా వీరిద్దరూ కలిసి ఉన్నా. ఇంకా అష్టమం శుక్రశనులు. ఇంకా భాగ్యం బుధ గురు. మరి దశమం చంద్రుడు బుధుడు. లాభం రవి గురుడు. ఇట్లా ఉంటే మీకు ఆ భావానికి 100% బలం ఉంది. ఇంకా తులాలగ్నానికి కాలపురుష కుండలి చక్రం వస్తే శుక్రుడేనండి. శుక్రుడు ఎక్కడ? సప్తమంలో ఉన్న లగ్నంలో ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా పోతే 2 ఉదాహరణలు చెప్పుకున్నాను. లగ్నంలో మీకు బుధగ్రహం ఉన్న, గురుగ్రహం ఉన్న దిగ్బలం పొందినట్టు. ఇది దిగ్బలాలు. ఇప్పుడు ఆ బుధుడికి లగ్నాధిపత్యము, పంచమాధిపత్యము, భాగ్యాధిపత్యము వస్తే మీకు 100% బుధ అనుగ్రహం ఉంటుంది. మరి చతుర్థంలో ఎవరు దిగ్బలం పొందుతారు? శుక్ర చంద్రులు.
అంటే చతుర్థంలో వీరిద్దరూ ఉండి మీకు లగ్న పంచమ భాగ్యాధిపతులైతే మీకు దిగ్బలం తాలూకావి 100% బాగుంటాయి. ఇంకా సప్తమంలో ఎవరు దిగ్బలం పొందుతారు? శని భగవానుడు. ఈయనకి లగ్న పంచమ భాగ్యాధిపత్యం వస్తే మంచిది. అది నీచరాశ అవన్నీ పక్కన పెట్టి దిగ్బలం పొందినప్పుడు ఆ గ్రహము ఆ లగ్నానికి యోగకారకుడు అవ్వాలి. ఇంకా దశమంలో రవి కుజులు, వీళ్ళు కూడా లగ్న పంచమ భాగ్యాధిపతులైతే 100% దిగ్బలం పొంది మీకు ఇక్కడ చెప్పిన రిజల్ట్స్ అన్నీ మీకు వస్తాయి. ఇట్లా కాలపురుష కుండల చక్రంలో మీది ఏ లగ్నం అయిందో చూసుకోండి. ఆ లగ్నానికి సంబంధించి ఆ రాశి కాలపురుష కుండల చక్రం ఎన్నో రాశో ఆ రాశికి కాలపురుష కుండల చక్రం అంటే ఏంటి? ఒరిజినల్గా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. మేష లగ్నానికి రవి, వృషభానికి గురుడు, మిథునానికి కుజగ్రహం, కన్యకి మళ్ళీ కుజగ్రహం, చతుర్థానికి చంద్రుడు, కర్కాటక లగ్నానికి సింహానికి గురుడు, సప్తమానికి శుక్రగ్రహం, వృశ్చికానికి శని భగవానుడు, ధనస్సుకి గురువే, మకరానికి బుధగ్రహం, కుంభానికి గురుగ్రహం, మళ్ళీ 12కి శనిగ్రహం. ఇవి కారకాలు వహిస్తాయి ఈ గ్రహాలు. ఈ గ్రహాలతో మీది ఏ లగ్నమైందో ఆయనతో కలయిక దృష్టి ఉంటే మీకు ఆ లగ్నం సంపూర్ణంగా బలం కలిగి ఉన్నట్టు. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే మరొకసారి వినండి, అతి సులువుగా అర్థమవుతుంది. మీ లగ్నాలు మీది ఏ లగ్నం రాసుకోండి. మీది ఏ లగ్నం రాసుకోండి. మీరు రాసుకోక్కర్లేదు, మీ చార్ట్ తీసి చూసుకుంటే మీది ఇదొక చార్టు 12 భావాలు రాశి చక్రం. ప్రతి భావం దగ్గర గ్రహాన్ని వేసుకోండి. రాశ్యాధిపతిని కాదు, భావకారకుడు రవి, 2కి గురుడు, 3కి కుజుడు, 4కి చంద్రుడు, 5కి గురుడు, 6కి కుజుడు, 7కి శుక్రుడు, అష్టమానికి శని భగవానుడు, భాగ్యానికి గురుడు, దశమానికి బుధుడు, లాభానికి గురుడు, వ్యయానికి శని భగవానుడు. ఇట్లా వేసుకొని ఆ భావాధిపతితో ఆ గ్రహం దృష్టి కానీ కలయిక కానీ ఉంటే ఆ భావానికి సంపూర్ణమైన బలం అందినట్లే. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.